దైవజనమా జాగ్రత్తగా ఉండండి. మనకి తీర్పు ఉంది. 2 తిమోతి పత్రిక 4:1 దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, వాక్యము ప్రకటించుటకును సమయమందును అసమయమందును సంపూర్ణ దీర్ఘశాంతము గలవారై ఉండాలి. వాక్యము ప్రకటించటములో మెలకువగా ఉండాలి. ప్రభువు రాజ్యము తోడు. ఎందుకంటే యేసు ప్రభువు అందరికీ తీర్పు తీరుస్తాడు. గ్యారంటీ. యేసు ప్రభులో నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మానవులకు తీర్పు ఉన్నది. ధవల సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు కూర్చుంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే తీర్పు తీరుస్తాడు. మనము జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. అలాగే ప్రసంగి గ్రంథం 12:14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శన చేయునప్పుడు ప్రతి క్రియ మంచి క్రియదైనది చెడ్డదైనా సరే, అది మంచైనను చెడ్డైనను సరే, ఆ క్రియలను బట్టి విమర్శన చేస్తాడంట దేవుడు. గూఢమైన సంగతులు ప్రసంగి 12:4 గూఢమైన ప్రతి అంశము, అది చెడ్డదైనా మంచిదైనా దాని గురించి విమర్శన చేస్తాడంట. ఎలా తప్పించుకోగలుగుతాం మనము చెప్పండి? యేసు ప్రభువేనండి తీర్పు తీర్చేది. ఆయన తీర్పు తీర్చే అధికారము ఆయనకు ఉండేది. ఆయన చేతిలో నుండి ఏ మానవుడు తప్పించుకోలేడు. కాబట్టి మెలకువగలిగి మనం ఏం చేయాలంటే, ఆయన వాక్యమును ఆయన సాక్ష్యమును ఆయన నామమున ప్రార్థన చేస్తూ ఉండాలి. సమయమందును అసమయమందును. సమయం లేదండి అంటూ ఉంటారు. చాలాసార్లు మళ్ళీ సేవకులు కూడా సమయం అయిపోయింది ఇంకా మాట్లాడుతున్నారు మీరు. ఒకసారి నన్ను మీటింగ్ పిలిచినప్పుడు సమయం అయిపోయింది, చాలా సమయం చెప్పేశారు. అది ఏమైనా లోక సంబంధమైన పైన దేవుని వర్తమానం ఒక్కొక్కసారి 20 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు. ఎక్కువగా ఆత్మ నడిపింపుని బట్టి నడిచినప్పుడు కొంత సమయం అవుతుంది. ప్రభువాక్యం ఏం చెప్తుంది తెలుసా? సమయమందును అసమయమందు, సమయము కాని సమయమందు కూడా ఆయన సాక్ష్యమును వెల్లడి చేస్తూ ఆయన వాక్యాన్ని ఇతరులకు పంచుతూ వాక్యమయ్యున్న దేవుణ్ణి ప్రజలకు పరిచర్య చేయాలి. అంతే. మతం మార్చుకోమని ఎవరూ చెప్పట్లేదు. వాక్యమే మనిషిని రక్షిస్తుంది. యేసు ప్రభువే ప్రతి మానవులను కూడా తీర్పు నుండి తప్పించేది యేసు ప్రభువే. శిక్ష విధించేది ఆయనే, శిక్ష వేసేది కూడా ఆయనే. కాబట్టి మనుషుల యొక్క ఆత్మలు నశించిపోకుండా ఉండాలి అంటే, అనేకులు నశించిపోతారు కదా. ప్రభు యొక్క విలువ ఏంటో, ఆయనకున్న శక్తి ఏంటో ఆయన నామమును ప్రచురిస్తూ మనము కూడా వాక్యాన్ని నెరవేర్చు వారిగాను మంచి ప్రవర్తన కలిగి, సమయం లేదని ప్రార్థన చేయడం మానేస్తారు, సమయం లేదని చెప్పి వాక్యం చదవటం మానేస్తారు. దైవభక్తి జీవితంలో వాక్యం మానటం కానీ చదవటం మానకూడదు. వాక్యం చదవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి. సమయము దొరికినప్పుడెల్లా ప్రార్థన చెయ్యాలి. సమయమందును అసమయమందును మెలకువగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా మెలకువగా ఉండి ప్రభునామమున మరి మొరపెట్టుచు, ఆయనను గురించి మాట్లాడుతూ, ఆయనను గురించి చెప్పుతూ, ఆయన నామమున ప్రార్థన చేస్తూ రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రభువు త్వరగా వచ్చేస్తున్నాడు, అతి సమీపముగా ఉన్నాడు. మెలకువ జీవితం కావాలి. ప్రభు మనందరికీ తోడై ఉండి ఆయన రాజ్యములోనికి నడిపించునుగాక. ఆమేన్.